నమస్తే. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు S-400 గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే పాక్ మిసైళ్లను, డ్రోన్లను S-400 యుద్ధ విమానంతో తిప్పికొడుతోంది. ఇది లాంగ్ రేంజ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ 400 కిలోమీటర్స్ వరకు ఫైటర్ జెట్స్, బాంబర్స్, డ్రోన్స్, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లు వంటి వాటిని ఎదుర్కొనే సత్తా దీనికుంటుంది. ఒకే సిస్టంతో వివిధ రకాల టార్గెట్స్ ను ఎదుర్కొనే సామర్థ్యం దీనికుంది. స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా గుర్తించగల రాడార్ సిస్టమ్ ఇందులో ఉంది. భారతదేశం 2018లో రష్యాతో 5.43 బిలియన్ ఒప్పందం కుదుర్చుకొని 5 S-400 యూనిట్లను కొనుగోలు చేసింది. మొదటి యూనిట్ 2021లో డెలివరీ అయింది. 2024 నాటికి 3 యూనిట్లు డెలివరీ అయ్యాయి. మిగతావి 2025-26 నాటికి వస్తాయని అంచనా వేస్తున్నారు. వీటిని కలిపి మల్టీ లేయర్డ్ రాడార్ నెట్వర్క్ అంటారు. 600 కిలోమీటర్ల వరకు టార్గెట్లను గుర్తించడమే కాకుండా ఒకేసారి 100+ టార్గెట్లను ట్రాక్ చేయగల సామర్థ్యం. 360 డిగ్రీస్ రేడియేషన్లో ప్రత్యర్థుల నుండి వచ్చే డ్రోన్లు, ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లను ఇది గుర్తిస్తుంది. ఈ S-400 క్షిపణి వ్యవస్థ ఒకేసారి 300 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. అదే సమయంలో ఒకేసారి 36 ముప్పులను కూడా ఎదుర్కొంటుంది. ఈ క్షిపణులు గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో 10 మీటర్ల నుంచి 30 మీటర్ల ఎత్తు వరకు అంతరిక్షం అంచున ఉన్న బాలిస్టిక్. ఈ క్షిపణులు గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో 10 మీటర్ల నుండి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతరిక్షం అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులతో సహా ఇతర లక్ష్యాలను ఛేదించగలవు.